దయచేసి విషయానికి వస్తావా? అబ్బబ్బబ్బబ్బా, మేడం గారు చాలా ఫైర్ మీద ఉన్నారు. ఊరికే తమాషా కన్నాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఓకే ఓకే, నువ్వు ఎప్పుడైనా సరే సంతోషంగా మా కంపెనీకి రావచ్చు, అక్కడికి వచ్చి నన్ను కలవచ్చు. యు హావ్ ఆల్ ది రైట్స్. ఓయ్, నేను నిన్ను కలవడానికి రావడం లేదయ్యా, మీ అన్నని కలవడానికి వస్తున్నాను. అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ఓ, వాడి గురించి నీకెందుకు ఇది ఆరాటం? యాక్చువల్లీ నేను నిన్న ఆంటీని, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, మీ ఇంట్లో అందరినీ కలిశాను కదా. కానీ మీ అన్నయ్య ఒక్కడినే కలవలేదు. ఆయన్ని కూడా కలిశానంటే నేను మీ ఇంటికి వచ్చిన కారణం సంపూర్ణమవుతుంది. నేను రేపు రావచ్చా? అదేంటంటే అన్నయ్య కంపెనీ మీటింగ్స్ లో కొంచెం బిజీగా ఉంటాడు. ప్లీజ్ ఒక 5 minutes నా కోసం కేటాయించకూడదా? నన్ను పరిచయం చేసి ఒక ఇంట్రో ఇవ్వచ్చు కదా. ఏ, దానివల్ల నీకేంటంత ప్రాబ్లం? వాడు ఇప్పుడు కొత్త వ్యక్తుల్ని కలవడం, మాట్లాడడం అస్సలు ఇష్టపడడం లేదు. వాడిప్పుడున్న సిచ్యువేషన్ లో అవన్నీ అవాయిడ్ చేస్తున్నాడు. అదే నేను ఆలోచిస్తున్నాను. అయితే నేను పరాయి మనిషినా? నో 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 నో. మరైతే ఏంటి? నేను నీ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి నాకు ఇంట్రో ఇవ్వచ్చు కదా. అలా చెప్తే మీ అన్నయ్య ఏమైనా ప్రాబ్లం ఫీల్ అవుతారా? నేను చెప్తే వింటాడు, కానీ ఎందుకు మా అన్నయ్యని కలవడం గురించి ఆరాటపడుతున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు. ఆయన్ని కలిస్తేనే నువ్వింకా ఏమేం డ్రామాలు ఆడావో, ఎక్కడెక్కడ ఆడావో నేను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అబ్బా, నీ డ్రామాల గురించి నేను తెలుసుకోవడానికి నువ్వు నన్ను నీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తావా? ఏంటి సౌండే లేదు? ఐఎమ్ సారీ, నేను తప్పు చేశాను. ఏంటి? నేను నిన్ను అడిగి ఉండకూడదు, ఆంటీని అడిగి ఉండాల్సింది. ఆవిడైతే నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగకుండా నాకు హ్యాపీగా హెల్ప్ చేసేవారు. లేదు సత్య, సారీ సారీ. సరేలే, ఇంక నువ్వు ఫోన్ పెట్టే. మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసుకుందామని అభిమానంతో, కేరింగ్ తో ఇంతగా అడిగితే నువ్వు నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతూ అవమానిస్తున్నావు తెలుసా? ఇదంతా నాకు అవసరమా చెప్పు? నేను ఆంటీతోనే మాట్లాడుకుంటాను. అయ్యో సత్య, సారీ సారీ. అమ్మని అడిగినా కూడా ఆవిడ మళ్ళీ నన్నే అంటారు. ఐఎమ్ సారీ సత్య, నేను ఇక మీద నిన్ను ఎలాంటి ప్రశ్నలు అడగను. రేపు ఉదయం కరెక్ట్ గా 10 గంటలకు నువ్వు కంపెనీకి వచ్చేసాయి. నేనే నీకు అభిని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఏంటి, ఓకేనా? నిజంగా నిజంగా మాట మార్చుగా? లేదు లేదు, ప్రామిస్. ఓకే. సత్య, రాత్రి వేళ చల్లగా వీస్తున్న గాలి, ఆకాశంలో పౌర్ణమి వెలుతురు. అవును కదా, రొమాంటిక్ మూడు, ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. చెప్పనా? ప్లీజ్ టెల్ మీ, ఐఎమ్ వెయిటింగ్. గుడ్ నైట్. హలో హలో హలో. కాల్ కట్ చేసింది. కొంచెం కూడా ప్రేమగా మాట్లాడడం లేదే. పట్టుకుంటా, తొందరలోనే నిన్ను పట్టేసుకుంటా. ఓ విధంగా ఒప్పుకున్నట్టేనే. అతనెక్కడ ఒప్పుకున్నాడు? నువ్వే అతన్ని బెదిరించి భయపెట్టి నువ్వే ఒప్పుకునేలా చేసావు. అయ్యో పాపం అర్జున్. నువ్వు కాస్త మాట్లాడుకుండవే. మన పని పూర్తి కావాలంటే అది ఇది అని కబుర్లు చెప్పడం సహజం. ఇప్పుడే అతనికి నా మీద 1.25 లక్షల డౌట్లున్నాయి తెలుసా? నువ్వు భయపడుతూ మాట్లాడినట్లు నాకు అనిపించడం లేదమ్మా. ఎంత చనువు ఆర్డర్ వేస్తున్నావు, అతన్ని కనుసైగతో ఆడిస్తున్నావు. ఏదో పెద్ద భయపడిపోయినట్టు. నువ్వు ఒక దానివి ఉండవే. అభిరామ్ని కలవడానికి చాముండేశ్వరి ఇంటికే వెళ్ళాను, కానీ అక్కడ ఆయన మిస్ అయ్యారు. కానీ నేనెవర్ని? సత్య. అంత ఈజీగా వదలను. రేపు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లి అభిరామ్ని కలుస్తాను. ఎలాగైనా ఆయన్ని కన్విన్స్ చేసి అన్ని నిజాలు ఆయనకి చెప్పేస్తాను. అది మాత్రమే కాదు, ఎలాగైనా మా అక్కని అభితో వీడియో కాల్లో మాట్లాడిస్తాను తెలుసా? అదే కదా నా ప్లాన్. ఓకే ఓకే, వెరీ గుడ్. దీనికోసం ఇలాంటి అబద్ధాలాడే అర్జున్ దగ్గర అడుక్కోవాల్సి వస్తోంది. నా తలరాతిలా ఉంది. సరేనే, నేను ఇక బయలుదేరుతాను. రేపు ఉదయం కలుద్దాం. బాయ్. తలరాత అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకలా అనిపించడం లేదు. ఆ ఆటో డ్రైవర్ అర్జున్ కి నువ్వు నీ మనసుని ఇచ్చేసినట్లు అనిపిస్తుంది. ఏదో ఒక రోజు నిజం తెలిసిపోతుంది కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. చిన్నా, కొంచెం పక్కన పెట్టా. సరే అన్న. ఏంటి మామా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడేరా. ఏంట్రా మామా, ఫోన్ లో బిజీగా ఉన్నావు? సత్య ఫోన్ చేసి సడన్ గా కట్ చేసిందిరా. లవ్ బాగా స్ట్రాంగ్ అయినట్టుంది. తను ఈరోజు మీ ఇంటికి వచ్చి అందరినీ కలిసి వెళ్ళిందని ఫోన్ చేసి మరీ చెప్పావు. నాకే పెద్ద సర్ప్రైజ్ రా. అమ్మకి తనకి ఆల్రెడీ పరిచయం ఉందిరా. తను నలన్ కూతురంట. తననే నా కోసం సంబంధం మాట్లాడాలి అని మా అమ్మ వెళ్ళింది. అప్పుడు వద్దని మొండికేసింది.
ఇప్పుడు సడన్ గా ఇంటికి వచ్చేసింది. అందరితో ప్రేమగా మాట్లాడి టిఫిన్ తిని అందరికీ గిఫ్ట్స్ కూడా ఇచ్చి వెళ్ళిందిరా. కానీ నీ మాటల్లో ఏదో బాధ కనిపిస్తోంది కదా మామా. నేను నా లవ్ ని తనకి చెప్పేశానురా. కానీ తనేమో నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి మనం ఫ్రెండ్స్ అని చెప్పి వెళ్ళిపోయిందిరా. మావా, ఫ్రెండ్ కి లవర్ కి మధ్యలో ఉండేది ఒక చిన్న గీతరా. ప్రేమ గంట కొట్టినప్పుడు ఆ గీత దానంతటది చెరిగిపోతుందిరా. నేను కూడా అలాగే అనుకుంటున్నానురా. లేదంటే నాకు ఇప్పుడు ఫోన్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి నేను తెలుసుకోవాలి, రేపు మీ కంపెనీకి వస్తాను, మీ అన్నని ఇంట్రడ్యూస్ చెయ్యు అని అలా అడుగుతుందా? ఓ, అన్నన్ కలవాలని ఆశపడుతోందా? అవునరా. అభి ఈరోజు మిస్ అయ్యాడు. అందుకే రేపు అభిని కలిసి తీరాలని ఒంటి కాలు మీద నిలబడిందిరా. అరే మావా, నీ ఫ్యామిలీ మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదరా. అదేరా, నాకు కూడా ఏం అర్థం కాలేదు. చాలా చాలా ప్రేమగా ఉంది. రెగ్యులర్ గా ఇంటికి వస్తుంటాను ఆంటీ అని మా అమ్మతో చెప్పి మరీ వెళ్ళింది. ఆవిడకి చీర కూడా ఇచ్చింది. కానీ నా దగ్గర మాత్రం ఫ్రెండ్ అని అడ్డపులు వేస్తోంది. రేయ్, తను మీ ఫ్యామిలీ మీద ఎంత అభిమానం చూపిస్తుందంటే మంచిదే కదరా. మాట్లాడకుండా అభిని తనకి ఇంట్రడ్యూస్ చెయ్యి. ఆ తర్వాత త్వరలోనే తనని మీ ఫ్యామిలీలో మెంబర్ని చేసేయి. అవునరా, ముందైతే అభికి నేను సత్యని లవ్ చేస్తున్నానన్న విషయం చెప్పాలి. అప్పుడే తను మనల్ని అవాయిడ్ చేయకుండా మాట్లాడుతుంది. నీ లవ్ ప్రాబ్లమ్స్ తో పాజ్ అవుతుంది అనుకున్నారా? కానీ ఇప్పుడు పట్టాల మీద వెళ్లే ట్రైన్ లా పరిగెడుతోంది మామా. ఎంజాయ్ చేయరా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సత్య దగ్గర నుంచి ఫోన్ రాలేదు. అభి కూడా వీడియో కాల్ చేయలేదు. ఏమైందో తెలియడం లేదు. నాకు చాలా కంగారుగా ఉంది. భాగ్యం, దేవి ఎందుకో బాధపడుతూ కూర్చుంది. వెళ్ళి విషయం ఏంటో కనుక్కుని కాస్త సముదాయించు. ఆ. నేను అందుకే కదా ఉన్నాను, వెళ్తున్నానులే. హాయ్ దేవి, యు కమ్ హియర్. వై ఆర్ యు డల్? ఆర్ యు వెల్? నా భార్య పెద్ద కిలాడి. ఉత్సాహం వచ్చిందంటే ఇంగ్లీషులో ఉతికారేస్తుంది. అది తప్పో ఒప్పో చూసుకోదు. దేవి, ఏమైందమ్మా? ఏం కాలేదు నానమ్మ, నేను బానే ఉన్నాను. నువ్వెందుకో సరిగా తినడం లేదు, అందుకే నువ్వు అలసటగా కనిపిస్తున్నావు. అవును, ఈ నెల చెకప్ చేయించుకోవడానికి డాక్టర్ ఎప్పుడు రమ్మన్నారు? వచ్చే శనివారం వెళ్ళాలి నానమ్మ. ఆ, సరే దేవి, మందులు అవి డాక్టర్ గారు చెప్పినట్టుగా సరైన టైంకి వేసుకుంటున్నావా? అన్ని కరెక్ట్ గానే వేసుకుంటున్నాను తాతయ్య. ఎక్కడ వేసుకుంటుంది? అది వేసుకోవలసిన టాబ్లెట్లన్నీ అయిపోయాయి. అది తాగాల్సిన టానిక్ బాటిల్ తెరవకుండా ఇంకా అలాగే అమ్మా. ఉంది. నేను దాన్ని గమనిస్తూనే ఉన్నాను. దేవి సరిగా తినడం లేదత్తయ్యా. ఏమ్మా దేవి, డాక్టర్ గారు ఇచ్చిన టానిక్ సరిగా తీసుకోవటం లేదా? అవన్నీ తీసుకుంటేనే కదా బిడ్డ బలంగా బాగా పుడతాడు. కాదు నానమ్మ, అదేంటంటే ఆ వాసన నాకు అసలు నచ్చట్లేదు. ఒకలా కడుపులో తిప్పుతుంది. కానీ ఈరోజు మందులు వేసుకున్నాను నానమ్మ. ఎక్కడ తింటున్నావు? కొంచెం తినిందత్తయ్యా. తినగానే కొద్దిసేపటికి వాంతి చేసేసుకుంది. ఆ.